భారత్ మాతా కి జై. ఇదంతా ఐస్ గడ్డ. లీడ్ అప్రోచింగ్ మలింగ్నాలా. లీడ్ అప్రోచింగ్ మలింగ్నాలా. మలింగ్నాలా. లేక్ వ్యూ హోటల్ అండ్ రెస్టారెంట్. మనం స్టే చేసిన హోటల్ ఇదే. ఇక్కడ లేక్ వ్యూ అంటారు, లేక్ ఎక్కడుంది అంటారా? ఇదంతా లేకే, నాకో లేక్. ఆ మూలకి మీరు పడవలు చూడొచ్చు. ఆ మూలకి వెళ్తే వాటర్ ఉన్నాయి. చాలామంది ఎక్కువ ఉత్సాహం చూపించి పిచ్చి పనులు చేస్తారు. ఆల్రెడీ మొన్న అయింది కదా సిచ్యువేషన్, సేలా పాటలు అలాంటివి చేయకూడదు, దూరం దూరం నుంచి చూసుకోవాలి. ఆ మూలకు మాత్రం వాటర్ ఉన్నాయి. గడ్డ కట్టేసి పైన మళ్ళీ ఈ విధంగా మంచు ఉంది. మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయారు. సో నమస్తే అందరికీ, నేను మీ మధు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనము స్పిటి వ్యాలీలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం మొదలవుతుంది మెయిన్ స్పిటి వింటర్ ఎక్స్పెడిషన్, వైట్ స్పిటి ఇది. ఫార్చునేట్లీ మనకి వచ్చే 2 days ముందే గట్టిగా స్నో పడింది కాబట్టి ఎక్కడ చూసినా స్నో కనబడుతుంది. అండ్ మీకు ప్రతిడే నేను పరిచయం చేస్తా మన ఆర్గనైజర్స్. అలా అంటే ఇలాంటి మెమరీస్ ఇంత ప్రాపర్గా, అంటే వచ్చిన తర్వాత చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రాపర్ హోటల్స్, ప్రాపర్ ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ మేనేజ్ చేస్తున్నారు. సో ఈరోజు మనం వెళ్తున్నాం ఇక్కడ నుంచి టాబోకి. దూరం ఎక్కువ లేదు, చాలా తక్కువ దూరమే, కానీ రోడ్స్ అనేది మొత్తం బ్లాక్ కేస్ ఉంటుంది. ఎక్కడ చూసినా స్నో వ్యూస్ ఉంటాయి. ఇక వైట్ స్పిటి కాబట్టి మనం ప్రాపర్గా వైట్ స్పిటిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒక 10 days ముందు వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ కాలేదు. అంతా సేమ్ నార్మల్గా సమ్మర్లో ఎలా వస్తామో అలానే ఉండే. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా వైట్ స్పిటి. వీఆర్ లక్కీ ఎనఫ్ టు సీ దిస్ విత్ అవర్ బేర్ ఐస్. మీకు కూడా నేను టీవీలో, మొబైల్లో చూపించబోతున్నా. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి మనం మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ రెస్టారెంట్ విజీ అండ్ అవర్ మోటో సంచారి. బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారు అంటే ఖాళీ డబ్బాలు పెట్టారు. పోహా రావాలి, మేము లేట్ వచ్చాం. అండ్ ఆలు పరోటా. అండ్ అందరికి కావాల్సింది చాయ్. చెప్పు. చెప్పేసిన అంత డాన్స్ ఏమన్నా ఇంట్రో చెప్పేసిన, అన్నీ చెప్పేసిన, ఫుడ్ చూపించేస్తున్నా. నెక్స్ట్ వెళ్ళే దారికి కోసం మెమరీ కాపాడాలి. మెమరీని ఎలా వాడాలి, ఉన్న టైంలో ఎట్లా షూట్ చేయాలని మనం తెలుసుకున్నాం. ఎక్స్పీరియన్స్ కానీ ఓకే. సో వైట్ స్పిటి మరి బ్లాక్ వేసుకున్నాం. లొకేషన్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. చల్లదనం అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? చలికి వణికింగ్ ఫ్రెండ్స్. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. హెడేక్ కమింగ్ ఫ్రెండ్స్. అది చెప్పాలి. ఎస్, అందరికీ హెడేక్ ఉంది, స్లైట్ గా హెడేక్ ఉంది. సో ఈ రోజు మేము మార్నింగ్ టైమ్ ఆఫ్ చేసుకున్నాము. అండ్ కొంతమందికి అగర్ కార్ జర్నీ పడకపోతే వాళ్ళు వామిట్ చేసుకున్నారు. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. వామిటింగ్ టాబ్లెట్ వేసుకోండి. సో తల మొదలైంది వేసుకోవాలి. ప్యాకేజ్ లో అందరం కలిపి బట్టలు అస్సలు వేసుకొని రాకూడదు. మేము 3-4 లైనర్స్ వేసుంటే ఈయన సింగల్ ఒక టీ షర్ట్ ఒక షర్ట్. 5th చల్లగొండేసరికి హీటర్ మీద వేసి వచ్చా. వేసుకున్నా. ఇప్పుడు నేను కూడా వేసుకోవాలి. పోహా వచ్చేసింది కాదు, బ్రెడ్ అండ్ బటర్. మిలమిలాడేస్తున్నాం. మిలమిలాడే తెలుపు, టైడ్ మెరుపు, గజ గజ వణికే రాజీవ్. గజ వణుకుతున్నాం మేము యాక్చువల్గా. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం కదా, బాధపడకూడదు, ఎంజాయ్ చేయాలంటే. ఏమంటావు విజీ? కరెక్ట్. ఒక డైమాక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది డబ్బు ఎంత దగ్గర ఉంటుంది, కానీ ఇలాంటి నువ్వు ఇలాంటి కామెడీ వద్దు. ఇదిగోండి, చాలా వేడిగా ఉంటాయి నీళ్ళు. ఐస్లో అయిపోయాను. నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి అబ్బాయి. ఇది అనుకుంటున్నారా? మేము వెళ్తుంది నాకో లేక్ వ్యూ దగ్గర నుంచి చూడడానికి. నాకో లేక్ అంటే నార్మల్ లేక్ కాదు, చాలా సాక్రెడ్ లేక్. దాంతో మజాక్ చేయకూడదు, దండం పెట్టుకోవాలి పోయి. పదండి. చెప్పు రాజు, యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఈస్ట్ ఆర్ వెస్ట్ డైమాక్స్ ఇస్ ద బెస్ట్. వీళ్ళందరూ మందు బ్యాచ్లు, మెడిసిన్ బ్యాచెస్. నాకో లేక్కి సోర్స్ ఈ వాటరే. ఈ వాటర్ అంతా వెళ్ళి అక్కడ నాకో లేక్లో కలుస్తున్నాయి. ఇక్కడంతా ఫ్రెష్ స్నోని కొంచెం పక్క జరిగితే చూడండి, ఇదంతా ఐస్ గడ్డ. దీని మీద కాలు పెడితే ఘోరంగా స్లిప్ అవుతాం. దీని మీదనే కొంచెం
రోడ్డు పైన అదే దాన్నే బ్లాక్ ఏస్ అంటారు. చాలా ఘోరంగా స్లిప్ అయిపోతుంది, మన కాళ్ళే ఆగవు, ఇంకా టైర్లు ఆగుతాయి అంటారా. ఇదే సేక్రెడ్ నాకో లేక్. ఇది చాలా పవిత్రమని చెప్పి నమ్ముతారు. ఈ విలేజ్ ఏదైతే ఉందో ఇది 1000 సంవత్సరాల పాత చరిత్ర ఉంది. చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. స్పిరిచువాలిటీ అనేది ఉప్పొంగుతుంది. పక్కనే నాకో మానిస్ట్రీ కూడా ఉంది. చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతుంది ఇక్కడ. ఈ నాకో లేక్ ఈ విధంగా వింటర్లో గడ్డ కడుతుంది. పక్కనే మా అన్న అరవింద్ అన్న, అసలు హాయ్ చెప్పుకో. మా ట్రిప్ని ప్రాపర్గా ప్లాన్ చేసి తీసుకొస్తున్న వాళ్ళు. వ్యూ అయితే అదిరిపోయింది. వన్స్ ఇన్ లైఫ్ టైం, మాకందరికి వన్స్ ఇన్ లైఫ్ టైం. వీళ్ళకి మాత్రం ఇదే జీవితం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. సో అట్లుంటుంది. చాలా లేట్ అయిపోయిన టైంలో ఏమవుతుంది, ఒకసారి జస్ట్ ఒక వాక్ కొట్టేసి కింద బయలుదేరదాం. చాలా ప్లేసులు ఉన్నాయి ఇలాంటివి చూడాల్సినవి. మాట కూడా ఘోరంగా తలపడుతుంది. అక్కడంతా గడ్డగట్టి చూడొచ్చు. ఇలాంటి దగ్గరికి వెళ్తే మొత్తం చాలా రిస్క్. నాకో లేక్లో ఇదంతా డేంజరస్ స్పాట్. ఫ్రెష్ స్నో ఉంది మొత్తం మన టీమ్. హాయ్ ఫ్రెండ్స్, వాట్ ఏ ఫీలింగ్. వైట్ స్పిటీ ఇదిగోండి ఎంత గడ్డగట్టేసింది చూడండి. వాట్ ఏ ఫీలింగ్. చెయ్యి మాత్రం గట్టిగా ఉంటుంది. ఓన్లీ ఇలాంటి మంచి మాట విని అటెంప్ట్ కాకండి. చెయ్యి మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. దగ్గరలోనే యాక్ కూడా ఉంది. యాక్ ఏం తింటుంది అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ నాకో లేక్. ఇక్కడ అన్నీ పార్క్ చేసిన పడవలు. ఇంతసేపు స్నోలో మంచిగా ఆడుకున్నా. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుండే, కానీ మా వాళ్ళందరూ వెయిటింగ్. ఇది గ్రూప్లో ఇట్లా వస్తే కొంచెం ఇలా ఉంటుందన్నమాట. చిన్న కాంప్రమైజ్ అవసరం. దా విజయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? I'm really excited, very much excited. I'm enjoying it. How is it, Josh? I don't have much time. Yes. Okay, whatever it is. ఇంకా చాలా ఉన్నాయి. Let's explore. Thanks for visit. One last time. Showing this beautiful view. Once in a lifetime, definitely. చలో, మా కంటెంట్ క్రియేటర్ కష్టాలు అయ్యా ఇవి. కమాన్. జారుతుంది. థ్యాంక్ యూ. చలో. షూలోకి స్నో వెళ్తే చాలా కష్టం. ఆల్రెడీ షూ చూడండి, చూడండి. ఆనందం. సో ఈ విధంగా పైకి వెళ్ళాలి. ప్రియమన్నా గైస్, వన్స్ అందరూ ఒకసారి హాయ్ బ్రో, అందరూ ఒకసారి. అమ్మాయి పేరేంటి? అక్షిత. ఇక్కడ ఉన్నది నాకో మానిస్ట్రీ. మీరు ఈ కలర్ఫుల్ ఓ మనీ పద్మేహం జెండాలు చూడవచ్చు. బ్యూటిఫుల్ వ్యూ అసలు. వైట్ వింటర్ స్పిటీ అంటే ఇదే. మొత్తం వైట్ స్నో. అండ్ ఇది మానిస్ట్రీ. పార్కింగ్ కూడా అంతా ఇక్కడనే, ఇంతకన్నా ముందుకు వెళ్ళడం కష్టం. ఫీలింగ్ గ్రేట్. ఎంతో మొత్తం స్నోతో కప్పబడింది. ఇక్కడంతా స్పిరిచువల్ వైబ్స్. We are proudly at Nako Monastery. జస్ట్ అదిరిపోయింది అంతే. చాలా తక్కువ మంది వచ్చే ప్లేస్. మేము ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ విధంగా వీడియోస్ రూపంలో మీకు ప్రాపర్ చూపిస్తున్నాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తున్నాం. ఎక్కడ వెళ్తున్నాం, ఎక్కడ అవుతున్నాం, ఎలా తింటున్నాం, ఈ దారి ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్. మన సూర్య భగవానుడు రావడం వల్ల మంచి వెచ్చగా ఉంది. లేకపోతే రాత్రి మాత్రం ఉణికిచ్చింది. జస్ట్ ఈ పార్కింగ్ నుంచి హోటల్ దాకా వెళ్ళే లోపే గజ ఆడిపోయినాం. నేను యాక్చువల్గా ఎక్కువ ఏం వేసుకోలేదు. జస్ట్ ఒక థర్మల్ లైనర్, ఇంకా ఈ జాకెట్, మిగతా అన్ని కూడా సామాను కార్లో ఉన్నాయి. రాత్రి తీయలేకపోయినాం. సో మన గురించి వెయిటింగ్. కంటెంట్ క్రియేషన్లో కొంచెం మన టైం పడుతుంది కదా. రైట్, ఇంకా ముందుకెళ్దాం. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నవి గూయి మానిస్ట్రీ. అక్కడ మమ్మీ ఉంటుంది. మమ్మీ అంటే మా మమ్మీలు కాదు. మమ్మీ అంటే ఏంటంటే ఒకప్పుడు బౌద్ధుడు. తన అవశేషాలు అలానే భద్రపరిచి పెట్టారనమాట. మాట తడబడుతుంది చలికి. దాంతోపాటు జీరో కఫేకి వెళ్తాం. అక్కడ నుంచి టాబో, దూరం అయితే ఎక్కువ లేదు,
దారి చూద్దాం ఎలా ఉంటుందో. బ్లాకేజ్ మాత్రం చాలా ఉందంట. లెట్స్ ఎంజాయ్ దిస్ వైట్ వింటర్ స్పీటీ. హ్యాపీ రిపబ్లిక్ డే. भारत माता की జై भारत माता की జై. जय हिंद वंदे భారత్ वंदे మాతరం वंदे మాతరం भारत माता की జై भारत माता की జై. ఇప్పుడు అందరూ ఒకసారి అన్న వందే వందే భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే. నాకో విలేజ్ ఆర్చ్ ఇది. అండ్ బ్యూటిఫుల్ స్మాల్ హిస్టారిక్ నాకో విలేజ్ ఇదంతా. ఇలాంటి వ్యూస్ చూడడానికి లక్షలు ఖర్చు పెట్టి మీరు స్విట్జర్లాండ్కి, నార్వేకి, ఐస్లాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్గా మన ఇండియాని ఎక్స్ప్లోర్ చేయండి, ఆ తర్వాత మనం చూద్దాం. ఇవన్నీ తిరిగిన తర్వాత ఇంకా ఓపిక ఉంది అంటే అప్పుడు వేరే కంట్రీస్. మన దగ్గరే బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. అసలు చూడండి వ్యూ ఎలా ఉందో. దిస్ ఈజ్ నాకో విలేజ్. స్పిటి వ్యాలీ ఎంటర్ అయిన తర్వాత వచ్చిన నాకో విలేజ్. అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గుయి మానస్ట్రీ. వా, ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ రోడ్ మలింగ్ నాలా. అంటే ఇక్కడున్న రోడ్ అంతా కూడా ఫ్రోజన్ అయిపోతుంది, బండ్లన్నీ స్లిప్ అవుతాయి, చాలామంది పడ్డ సంఘటనలు ఉన్నాయి. అందుకే ముందు నుంచే అలర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోడ్ మీద మొత్తం 4x4 హైలో పెట్టి నడిపించాలని చెప్పేసి. కనబడుతుంది కదా మలింగ్ నాలా షూటింగ్ స్టోన్ జోన్. డ్రైవ్ కేర్ఫుల్లీ. ఇదిగోండి ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. 10,400 लीड अप्रोचिंग मलिंग नाला, लीड अप्रोचिंग मलिंग नाला. మలింగ్ నాలా. वाओ, फ्रोजन वाटर. मोशन में आना है, नीचे से कोई भी ब्रेक नहीं मारेगा. फर्स्ट गियर 4 हाई एंड मोशन में आना है, रुकना किसी ने भी नहीं है. एंड मेंटेन द गैप. మన కాన్వే అంతా వెనకాల వస్తుంది. हाई लेग्स ब्रदर मेंटेन द. నేను చేతులు బయట పెట్టుకుంటున్నా కదా, నా చేతులు అంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి. स्लो डाउन फर्स्ट गियर. ఇప్పుడు మీరు చూసిన మలింగ్ నాలా అయితే ఉందో చాలా టఫెస్ట్, చాలా మంది అయిపోతారు అక్కడ. కానీ మన ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా ప్రియాంశు, ఇక దేఖ్ లీజియే. యా, ఈయనైతే మామూలు కాదు. ఇలాంటి ఘాట్ రోడ్లో 118 కొడుతున్నాడు స్పీడ్. ఆ విధంగా నడిపించిండు. చాలా సింపుల్ క్రాస్ చేశాడు. మామూలు కూడా క్రాస్ చేశాడు. ఎందుకంటే మార్నింగ్ అయింది కదా, స్నో కరిగిపోయింది. చూసే ఐస్ ఎలా ఉందో అక్కడ మొత్తం గడ్డగడ్డేసి. అదేవిధంగా రోడ్ పైన ఉంటుందంట, బండ్లు అయితే ఘోరంగా స్లిప్ అవుతాయి. లక్కీలీ మనం దాటేసినాం. వన్ ఆఫ్ ద టఫెస్ట్ పాస్. వీఆర్ లిటరలీ ఎంజాయింగ్ దిస్ జర్నీ. అరే బైకుల మీద వెళ్తే బాగుంటుందా, ఇవేంద్రా అంటారా, బైకుల మీద వచ్చిన వాళ్ళు ఏడి చేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. అసలు చూడండి వ్యూస్, బ్రెత్ టేకింగ్ అంతే. शाम रात मेरे कायनात वो यार
मेरा सैया सैया चल छैया 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 उसके बाद